హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షిత్ వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం. దీనికి కావాల్సినవి క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ క్యాబేజ్. బీన్స్ కూడా అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానికి తగినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసుకుంటే మనకు డైజెషన్ బాగా అవుతుంది. తర్వాత మనం దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాబేజీ వేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు, ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, టేస్ట్ కోసం కొద్దిగా సోయా సాస్, ఇంకా వెనిగర్ వేస్తున్నాను. కావాలంటే ఇది స్కిప్ కూడా చేసుకోవచ్చు, మామూలుగా కూడా చేసుకున్నా బాగుంటుంది టేస్ట్. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని దీంట్లో కొద్దిగా వేస్తూ బాగా కలపాలి. లాస్ట్గా మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా మనకైతే సింపుల్గా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. సో ఇలా మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చాలా ఈజీగా అండ్ సింపుల్గా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హన్షిత్ వ్లాగ్స్.